హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ అండ్ జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మరొక అంశం వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పద్మ పురస్కారాలు. పద్మ పురస్కారాలని 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పురస్కారాలని దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు, ఏ రంగాలలో ఇస్తారు, ఈ యొక్క పురస్కారాలను ఎప్పుడు ప్రారంభించారు, మరి ఎవరికి ఇవ్వబడుతుంది, ఏ సంవత్సరంలో మరి గ్యాప్ రావడం జరిగింది, అంతేకాకుండా ఒక సంవత్సరంలో ఎంతమందికి ఈ యొక్క పురస్కారం ప్రదానం చేయవచ్చు అంశాలనే కాకుండా ఈ యొక్క పురస్కారాలు పొందినటువంటి పద్మశ్రీ వ్యక్తులు తెలంగాణకు సంబంధించి ఏ వ్యక్తులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా పద్మ విభూషణ్ పొందినటువంటి ఆ వ్యక్తుల యొక్క సమాచారం కూడా ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది. రైట్, ఈ యొక్క అంశం పైన మీరు ఏ ఎగ్జామ్ రాసినా 1 or 2 బిట్స్ కంపల్సరీ ఉంటాయి. కాబట్టి మీరు ఈ అంశం పైన ఫోకస్ చేయండి. మనం యొక్క చెప్పే ఒక వీడియోలోనే మొత్తం కూడా వివరణ ఉంటుంది. ఈ యొక్క వీడియో అయిపోయిన తర్వాత మేము మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి మొత్తం ఈ యొక్క డాటాను తీసుకోండి. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దాం. అయితే పద్మ పురస్కారాలు, ఈ పద్మ పురస్కారాలు అనేవి దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం. దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మ పురస్కారాలు. రెండవ అత్యున్నత పురస్కారము పద్మ పురస్కారాలు. మరి దేశంలో మొదటి అత్యున్నత పురస్కారము, మొదటి పౌర పురస్కారం ఏంటని చూసుకుంటే భారతరత్న అవార్డుని మొదటి అత్యున్నత పురస్కారంగా పేర్కొంటారు. పద్మ పురస్కారాన్ని దేశంలో రెండవ అత్యున్నత పురస్కారంగా పేర్కొనడం జరుగుతుంది. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఈ పురస్కారాలను ఎప్పుడు స్టార్ట్ చేశారని చూస్తే 1954 జనవరి 2వ తారీఖున ఆనాటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క పురస్కారాలను ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించిన తర్వాత 2 సార్లు విరామం జరిగింది. ఒక సందర్భం వచ్చేసి 1978-79 మధ్య, 1978-79 మధ్య, మరొక సందర్భం వచ్చేసి 1993-97 మధ్య. ఓకేనా? ఈ 2 సందర్భాలలో పద్మ పురస్కారాలను ప్రకటించలేదు. అయితే 2024 సంవత్సరానికి గాను ఈ యొక్క పురస్కారాలను జనవరి 25న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ యొక్క పురస్కారాలను ప్రకటిస్తుంది. గుర్తుపెట్టుకోండి, పద్మ పురస్కారాలను ప్రకటించే మంత్రిత్వ శాఖ ఏమిటి అని క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. కావున మీ యొక్క ఆన్సర్ వచ్చేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ యొక్క పురస్కారాలను జనవరి 25న ప్రకటించడం జరిగింది. ఈ యొక్క పురస్కారాలను మరి ఎప్పుడు ప్రకటిస్తారంటే ప్రతి సంవత్సరం కూడా భారత గణతంత్ర దినోత్సవాన్ని అంటే బేస్ చేసుకొని ఆ రోజున ఈ యొక్క పురస్కారాలు ప్రకటించడం జరుగుతుంది. కావున మీరు ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దేని గణతంత్ర దినోత్సవాన్ని బేస్ చేసుకొని ఈ పురస్కారాలను ప్రకటించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఓకేనా? అయితే ఈ యొక్క పురస్కారం యొక్క ప్రాధాన్యత ఏమిటని చూద్దాం. దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మ పురస్కారాలను చెప్పుకోవడం జరిగింది. ఈ పద్మ పురస్కారాలలో మొదటి అత్యున్నత పురస్కారం ఏంటంటే పద్మ విభూషణ్. మొదటి అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మ విభూషణ్. దీనిలో పద్మ పురస్కారంలో రెండవ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మభూషణం. మూడవ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మశ్రీ. అయితే దేశం పరంగా చూసుకున్నట్లయితే దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం చూసుకున్నట్లయితే పద్మ విభూషణం. మూడవ అత్యున్నత దేశంలో చూసుకున్నట్లయితే పద్మభూషణం. దేశంలో 4వ అత్యున్నత పురస్కారం చూసుకున్నట్లయితే పద్మశ్రీ అని పేర్కొంటారు. ఇట్లా ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. పద్మ పురస్కారాలను అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. కావున మీరు యొక్క ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. పద్మ విభూషణ్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి పద్మభూషణ్, థర్డ్ వన్ వచ్చేసి పద్మశ్రీ. ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డును గరిష్టంగా ఎంతమందికి ప్రదానం చేస్తారంటే 120 మెంబర్స్కి ప్రదానం చేయడం జరుగుతుంది. 120 మెంబర్స్కి ఈ యొక్క అవార్డును గరిష్టంగా ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే లెక్కలకు రానివి మరి 2024 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొత్తం 132 మందికి ప్రకటించడం జరిగింది. 132 మందికి ఈ యొక్క పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. మరి గరిష్టంగా 120 మెంబర్స్ కదా మరి అని అంటారు కావచ్చు. అయితే ఇందులో లెక్కలకు రానివి ఏంటంటే విదేశీయులకు ఇచ్చే పురస్కారాలు లెక్కలకు తీసుకోబడవు. తర్వాత సంవత్సరంలో మరణించిన వారికి ఇచ్చే పురస్కారాలు కూడా లెక్కలోకి తీసుకోబడవు. ఈ యొక్క లెక్కలకు తీసుకోబడవు.
ఓకేనా. ప్రతి సంవత్సరం కూడా గరిష్టంగా 120 మందికి ఇస్తారు, గరిష్టంగా 120 మందికి ఇస్తారు. అయితే ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ని ఎంతమందికి ప్రకటించారంటే 132 మందికి ప్రకటించారు, 132 మందికి ప్రకటించారు. అందులో సరే చూద్దాం. అందులో వచ్చేసి పద్మవిభూషణ్ వచ్చేసి 5గురికి, పద్మభూషణ్ వచ్చేసి 5గురికి, పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి, పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి, పద్మశ్రీ వచ్చేసి 110 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది, 110 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది, 110 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. మొత్తం 2024 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ని 132 మందికి ప్రకటించగా ఇందులో 5గురికి వచ్చేసి పద్మవిభూషణ్, పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి, పద్మశ్రీ వచ్చేసి 110 మందికి ఇవ్వడం జరిగింది, 110 మందికి ఇవ్వడం జరిగింది. రైటేనా, ఓకేనా. అయితే ప్రతి సంవత్సరం కూడా గరిష్టంగా ఎంతమందికి ఇస్తారంటే 120 మందికి మాత్రమే ఇస్తారు, 120 మందికి మాత్రమే ఇస్తారు, ఓకేనా. అయితే ఇందులో లెక్కించబడిన ఏంటంటే మరణానంతరం అంటే ఇచ్చేటివి లెక్కలోకి రావు. అయితే మరణానంతరం ఎన్ని ఉన్నాయి మరి ఈ సంవత్సరం చూసినట్లయితే మనకు 9 మందికి మరణానంతరం ఉన్నాయి అనండి, 9 మందికి ఉన్నవి. మరి విదేశీయులు కూడా ఉండడం జరిగింది, విదేశీయులు అనగా ఎన్ఆర్ఐలు కూడా వస్తారు ఇందులోకి, వాళ్ళు 8 మంది ఉండడం జరిగింది, మొత్తం ఎంత దాదాపుగా 17 మంది అంటే 132 నుంచి వెళ్ళి 17 మందిని తీసేస్తే దాదాపుగా మనకు 115 లెక్కలోకి వస్తుంది. కాబట్టి పరిగణలోకి తీసుకోవచ్చును. రైట్, అది క్లారిటీ ఉండండి. మరి ఈ యొక్క పురస్కారాలను అంటే నగదు బహుమతి ఉంటుందా అంటే నగదు బహుమతి సేమ్ మన యొక్క భారతరత్న అవార్డు ఎలా ఇస్తారో ఇది కూడా అలానే ప్రదానం చేయడం జరుగుతుంది. దీనిపైన ఇట్లా పద్మభూషణ్ రచించి ఉంటుంది హిందీలో, ఓకేనా. ఇది భూషణ్ రచించి ఉంటుంది, ఇక్కడ పద్మశ్రీ అని రావడం జరుగుతుంది, ఇలానే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఒక నగదు బహుమతి ఎలాంటిది ఉండదండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూద్దాం. 75వ భారత స్వతంత్ర దినోత్సవాన్ని 75వ భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ 2వ అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మ పురస్కారాలని 2024 జనవరి 25న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది, ఓకేనా. ఈ ముఖ్యంగా ఏ రంగాల్లో ఇస్తారంటే ఈ యొక్క అవార్డుని ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఒకటి వచ్చేసి కళలు, ఆర్ట్స్, సామాజిక సేవ, సోషల్ వర్క్, ప్రజా సంబంధాలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం, ట్రేడ్, వాణిజ్యము, ఇండస్ట్రియల్, వైద్యం, మెడిసిన్, సాహిత్యం, లిటరేచర్, విద్య, ఎడ్యుకేషన్, క్రీడలు, స్పోర్ట్స్, సివిల్ సర్వీసెస్ వంటి అంశాలలో ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పురస్కారాన్ని కళలు, అలాగే ప్రజా సంబంధాలు, ప్రజా సంబంధాలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ వర్తకము, వ్యాపారము, ముఖ్యంగా మెడిసిన్ లాంటి, సాహిత్యం లాంటి, విద్య లాంటి అంశాలలో ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సివిల్ సర్వీసెస్ వంటి అంశాలలో ఇవ్వడం జరుగుతుంది. 2024 సంవత్సరం కానీ 32 మందికి ఇచ్చారని చెప్పుకోవడం జరిగింది, 132 మందికి ఇవ్వడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను 132 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో 17 మందికి 5గురికి ఏమొచ్చేసి పద్మ విభూషణ్, 17 మందికి వచ్చేసి పద్మభూషణ్, 110 మందికి వచ్చేసి పద్మశ్రీ అవార్డుని ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డ్స్ని గణతంత్ర దినోత్సవం రోజున ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 132 అవార్డ్స్లలో ఒక జంటకి 2 జంటలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డ్స్ని 2 జంటలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే రెండు జంటల కంటే జంటకి 2 ఉంటారంట, ఒక జంటలో ఒక 2 ఉండడం జరుగుతుంది, ఆ జంటకి ప్రదానం చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇట్లా 2కి ఇచ్చారు, 2 జంటలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పద్మ పురస్కారాల్లో మహిళలకు 30 మందికి ఇచ్చారు, 30 మందికి ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి గాను మహిళలకి ఎంతమందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు అంటే 30 మందికి ప్రదానం చేశారు. ఇందులో 8 మందికి ఎన్ఆర్ఐలకు అంటే విదేశీయులకు ఇవ్వడం జరిగింది. 7గురికి ఈసారి 9 మందికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలను పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి 3, తెలంగాణకి 5 పద్మ పురస్కారాలు, మొత్తము 2 తెలుగు రాష్ట్రాలకు కలిసి 8 పురస్కారాలు రావడం జరిగింది. అందులో 3 వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 5 వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పురస్కారాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ యొక్క పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. మొదటి పురస్కారం అనేటువంటి
పద్మభూషణ్ని అసాధారణమైనటువంటి విశిష్ట సేవలకి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. రెండవ అవార్డు అయినటువంటి పద్మభూషణ్ని అత్యున్నత స్థాయి చేసినటువంటి సేవలకు ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మూడవ పురస్కారం అయినటువంటి పద్మశ్రీని విశిష్ట సేవలకు ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవార్డ్స్ని ఏ రంగాల్లో ఇస్తారంటే కళలు, ముఖ్యంగా పబ్లిక్ సేవ, అలాగే సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకము, వాణిజ్యము, వైద్యము, సాహిత్యము, విద్య, లిటరేచర్ అండ్ సివిల్ సర్వీసెస్ వంటి అంశాలలో ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరి ఈ యొక్క అవార్డ్స్ పొందిన వ్యక్తులు మరి ఎవరు, ఆ వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఏమిటి, అవార్డ్స్ యొక్క ప్రాధాన్యత ఏమిటి చూడడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనము పద్మవిభూషణ్ వచ్చేసి 2020 సంవత్సరానికి గాను 5కి ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరానికి గాను 5కి ప్రదానం చేశారు ఈ అవార్డుని. అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇద్దరికి ప్రదానం చేశారు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొకరు వచ్చేసి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పారం వెంకయ్య నాయుడు ఇద్దరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం వచ్చేసి మన యొక్క మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే మన యొక్క మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడుకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే చిరంజీవి గారికి కళారంగంలో ఏ రంగంలో ఇచ్చారంటే కళారంగంలో ఇవ్వడం జరిగింది. అలాగే మరి వెంకయ్య నాయుడికి వచ్చేసి అంటే ప్రజా సంబంధాలు, ముఖ్యంగా పబ్లిక్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. రైట్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇద్దరికి ఇచ్చారు ఈ అవార్డు. ఇదే అవార్డుని ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకరు వచ్చేసి పద్మా సుబ్రహ్మణ్యం, ఒకరు వచ్చేసి వైజయంతి మాలా బాలి, ఇంకొకరు వచ్చేసి వీరు కూడా ఇద్దరికి కూడా కళారంగంలో ఇవ్వడం జరిగింది. వారిద్దరు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఇంకో వ్యక్తి వచ్చేసి బిందేశ్వర్ పాఠక్ ఇటీవలనే 2023 ఆగస్టు 15న ఇతను మరణించడం జరిగింది. 2023లో ఇతను ఆగస్టు 15న మరణించడం జరిగింది. సంవత్సరం లోపే ఉన్నాడు కాబట్టి ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క అవార్డు యొక్క కండిషన్స్లలో మరొక అంశం చెప్పాల్సింది ఏంటంటే సంవత్సరంలోపు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తారు. ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. సంవత్సరంలోపే ఎవరైతే చనిపోతారో వారికి మాత్రమే, సంవత్సరంలోపే ఎవరైతే మరణిస్తారో వారికి మాత్రమే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి అవార్డుకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలంటే ఒకసారి పద్మశ్రీ వచ్చిన తర్వాత, లేకుంటే పద్మభూషణ్ వచ్చిన తర్వాత, విభూషణ్ వచ్చిన తర్వాత వాటి మధ్య ఒక అవార్డుకి ఎంత గ్యాప్ ఉండాలంటే 5 years గ్యాప్ ఉండాలి. మరి చిరంజీవి విషయంలో చూద్దాం ఒకసారి. 2006లో కొణిదెల చిరంజీవి గారికి ఈ యొక్క అవార్డు పద్మభూషణ్ రావడం జరిగింది. ఇప్పుడు 2006లో రావడం జరిగింది. ఆ తర్వాత ఎంత గ్యాప్ ఉంది? చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి అవార్డు తనకి ఇవ్వవచ్చు. ఓకేనా. ఇట్లానే వైజయంతి మాలకు కూడా రావడం జరిగింది. తన విషయం కూడా వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. రైట్. అంటే అవార్డుకి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది? 5 years ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక వ్యక్తికి పద్మవిభూషణ్ వచ్చి ఉంటే పద్మశ్రీ అవార్డు ఇవ్వరు. ఎందుకంటే పద్మవిభూషణ్ అనేది దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం. అదే పద్మశ్రీ అయితే దేశంలోనే 4వ అత్యున్నత పురస్కారం. ఓకేనా. 4వ అత్యున్నత పురస్కారము. విభూషణ్ అయితే దేశంలోనే 3వ అత్యున్నత పురస్కారం. కాబట్టి ఇవి కింది క్రమంలో ఉంటాయి కాబట్టి ఇది 5 స్థాయిలో ఉంటుంది కాబట్టి వారికి అవార్డు ఇవ్వరు. ఒకవేళ పద్మశ్రీ వచ్చి ఉంటే పద్మభూషణ్ ఇవ్వవచ్చు, ఒకవేళ విభూషణ్ వచ్చి ఉంటే పద్మవిభూషణ్ ఇవ్వచ్చు. ఓకేనా. పద్మభూషణ్ వచ్చి ఉంటే పద్మవిభూషణ్ ఇవ్వచ్చు. ఓకేనా. ఇది క్లారిటీ తెలుసుకోండి. రైట్. మొదటి వ్యక్తి వచ్చేసి మనకు వైజయంతి మాలా బలి. ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈమెని తొలి మహిళా సూపర్ స్టార్గా పేర్కొంటారు. ఎట్లయితే మనము రజనీకాంత్ సూపర్ స్టార్ని ఎలా పేర్కొంటామో ఈమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తొలి మహిళా సూపర్ స్టార్గా పేర్కొనడం జరుగుతుంది. ఈమె 1933 ఆగస్టు 16న చెన్నైలోని తిరువల్లికేణిలో జన్మించడం జరిగింది. ఈమె యొక్క జీవిత భాగస్వామి వచ్చేసి చమన్ బలి. అయితే ఈమె 16 సంవత్సరాల వయసులో
16 సంవత్సరాల వయసులో ముఖ్యంగా తమిళనాడులో ఆ యొక్క పరిశ్రమలో అడుగుపెట్టడం జరిగింది. తమిళనాడులో అడుగుపెట్టడం జరిగింది. ఆ సినిమా పేరే వజ్గై అనే సినిమాలో ఈమె మొట్టమొదటిసారిగా నటించడం జరిగింది. అదే మన యొక్క తెలుగులో అయితే జీవితం అనే సినిమాలో అడుగుపెట్టడం జరిగింది. రెండవ సినిమా వచ్చేసి మరి ఓకేనా. ఆ యొక్క సినిమా వజ్గై సినిమా వచ్చేసి 1949, ఇది జీవితం వచ్చేసి 1950 సంవత్సరం. ఈమె యొక్క మొదటి హిందీ చిత్రం ముఖ్యంగా సామాజిక చిత్రం అది వచ్చేసి బహర్ అనే చిత్రం వచ్చేసి ఇది 1951లో రావడం జరిగింది. ఓకేనా. అయితే ఈమె తమిళనాడు ఒక చలనచిత్ర నటినే కాకుండా నృత్యకారిని కూడా, ముఖ్యంగా అనేక నాటకాల్లో నటించడమే కాకుండా నృత్యాన్ని కూడా ప్రదర్శించేది. ఓకేనా. అది ఆమె విషయానికి వస్తే మరొక అంశము. ఈమె తెలుగు హిందీ భాషల్లో ఒక వెలిగి ముఖ్యంగా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ అనిపించుకోవడం జరిగింది. అంతేకాకుండా నృత్య ప్రధానమైన ఈమె ముఖ్యంగా నృత్యానికి ప్రాధాన్యత ఇచ్చేసి ముఖ్యంగా ప్రేక్షకుల్ని అంటే తమ వైపు వచ్చేటట్టు చేసుకోవడం జరిగింది నృత్యాల ద్వారా. రైట్. అంతేకాకుండా ముఖ్యంగా ఈమెకి చేసినటువంటి ఈమె యొక్క రాజకీయ డాటాను పరిశీలిస్తే ఈమె యొక్క రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది చూసినట్లయితే 1984లో తమిళనాడులోని ముఖ్యంగా తమిళనాడులోని ఒక నియోజకవర్గం నుంచి దక్షిణ చెన్నై అనే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క ప్రాంతం ఈమెకు వ్యతిరేకంగా జనతా పార్టీ అభ్యర్థి ఈమెని ఒక వ్యంగ్యంగా అంటే మాట్లాడడం కూడా జరిగింది. ఈమెని మీరు నృత్యాన్ని వెళ్ళి మీ యొక్క సినిమాల దగ్గర వేసుకోండి అని ఒక వ్యంగ్యంగా ప్రవర్తించిన మాటలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈమెకు బెమ్మరథం పట్టడం జరిగింది. ఆ విషయంలో 1984లో మొట్టమొదటిసారిగా ఈమె ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్కి పోవడం జరిగింది. ఆ తర్వాత అట్నే కంటిన్యూషన్ కావడం జరిగింది. ఆ తర్వాత 1993లో ఈమె రాజ్యసభకి ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఈమె కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా బయటకు వచ్చి 1999లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఈమె రాజీనామా చేసి ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అందుచేతనే 2020 సంవత్సరానికి గాను ఈమెకి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఓకేనా. పద్మ విభూషణ్ రావడం జరిగింది. ఈమె నటనకు గాను 5 సార్లు ఫిలింఫేర్ అవార్డు రావడం జరిగింది. 2 సార్లు BFGA అవార్డు రావడం జరిగింది. సంగీతానికి సంబంధించి సంగీత నాటక అకాడమీ అవార్డు 2 సార్లు రావడం జరిగింది. 2 సార్లు సంగీత నాటక అకాడమీ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా అనేక అవార్డ్స్ పొందడం జరిగింది. ఆ తర్వాత 1970లో గన్వర్ అనే మూవీ ద్వారా చివరి సినిమా నటీమది. ఆ సినిమా ద్వారా సీమా రంగం నుంచి వదిలిపెట్టడం జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఈమె చేస్తున్నటువంటి భారత ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈమె సేవలను గుర్తించి 1968లోనే ఈమెకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. 1968లో ఇచ్చారు. కాబట్టి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి ఈమెకి 2020 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ఎలా వచ్చింది? కళలలో రావడం జరిగింది. ఈమె నటి మరియు నృత్యకారిణి. రైట్. వైజయంతి మాలా బలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే ఇక ఎంతైనా చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో చెప్పుకుంటే ఏఎన్ఆర్ కంటే ఎన్టీఆర్ కంటే అంటే గొప్ప వ్యక్తి చెప్పలేం. కానీ ఆ తరంలో వచ్చి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ముఖ్యంగా ఒక వెనుకబడినటువంటి సామాజిక వర్గం నుంచి సినీ ఇండస్ట్రీ అనగానే మనకు తెలుసు మొత్తం కమ్మ రాజకీయాలు చౌదరి రాజకీయాలు ఉంటాయి. కానీ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిగా ఒంటరిగా ప్రయాణం చేయబట్టి ఇతను ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడని చెప్పుకోవచ్చును. అందుచేతనే మెగాస్టార్ అయ్యిండు. అందరికీ ప్రతి ప్రోగ్రాంలో కూడా సలహాలు సూచనలు ఇస్తాడు. ఎలా బతకడానికి మనం ఎలాంటి పనులు చేపట్టాలనే ఉద్దేశం ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ కలిగిస్తాడు. అలాంటి వ్యక్తే 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తుపురం అనే గ్రామంలో ఇతను జన్మించడం జరిగింది. ముఖ్యంగా ఎవరికి జన్మించారంటే కొణిదెల వెంకట్రావు అంజనాదేవి అనే దంపతులకు మొదటి సంతానంగా జన్మించడం జరిగింది. ఓకేనా. రైట్. అయితే విద్యార్థి దశలోనే 1970లో ఇతను ఎన్సీసీలో చేరి ఢిల్లీలోని పరేడ్ గ్రౌండ్లో ఇతను పాల్గొనడం జరిగింది.
ఆ తర్వాత 1976లో చెన్నైలోని మద్రాస్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్లో నటనలో ముఖ్యంగా శిక్షణ కోసం జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు 155 సినిమాలకు పైగా ఇతను నటించడం జరిగింది. 150 చిత్రం వచ్చేసి విశ్వాంబర. ఓకేనా, రైట్. అయితే ఏదేమైనప్పటికీ ఇతని యొక్క మొదటి సినిమా చూసినట్లయితే పునాదిరాళ్ళు 1978లో ఇతను ముఖ్యంగా నటనకు చేరుకోవడం జరిగింది. పునాదిరాళ్ళ చిత్రంతో ఇతని యొక్క నటన ప్రారంభమైంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాలేదు 1978లో. అంతకుముందు ఇతను రిలీజ్ కాలేదు. అంతకుముందే ఇతను నటించినటువంటి ప్రాణం ఖరీదైన సినిమా రిలీజ్ కావడం జరిగింది. 1987లో మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి స్వయం కృషి అనే సినిమా ముఖ్యంగా రష్యన్ భాషలో అనువాదమయ్యి అది మాస్కోలోని అంతర్జాతీయ చలనచిత్ర అక్కడ ఉన్నటువంటి అందులో చిత్రోత్సవంలో ప్రదర్శించడం జరిగింది. ఆ యొక్క చిత్రానికి గాను స్వయం కృషి అనే మూవీకి గాను 1988లో ఇతనికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడుగా అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క స్వయం కృషి అనే సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నంది అవార్డు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత 1992లో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చినటువంటి ఘరానా మొగుడు అనే చిత్రానికి మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రంగా ఈ యొక్క చిత్రం నిలవడం జరిగింది. ఇప్పుడు 1000 కోట్లు 20,000 కోట్లు 10,000 కోట్లు అని అంటున్నారు. కానీ అప్పుడు ఆ టైంలోనే 10 కోట్లు వసూలు చేసి అంటే దేశంలోనే రికార్డు సృష్టించడం జరిగింది. ఆ టైంలోనే అమితాబ్ బచ్చన్ కంటే దేశంలోనే సినిమా ఇండస్ట్రీలో మొత్తంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. రైట్, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇతను ఎందుకు మరి వార్తల్లో నిలిచిందంటే ఇతను సామాజిక కార్యక్రమాలు అంతేకాకుండా ఇతను అంటే నటనా రంగంలో ముఖ్యంగా ప్రదర్శించినటువంటి డాన్సెస్, అంతేకాకుండా అటు రజనీకాంత్ లాగా ముఖ్యంగా ఇటు కమల్ హాసన్ లాగా ఇద్దరిలాగా చేసే ఏకైక వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. ఓకే, ఇద్దరిని మెప్పించే వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి. రైట్. అంతేకాకుండా ఇతను సామాజిక రంగంలో అంటే సమాజానికి హెల్ప్ చేయాలని 1998 అక్టోబర్ 2వ తారీఖున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించాడు. ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఐ బ్యాంకు అలాగే బ్లడ్ బ్యాంకులు స్థాపించాడు. ఓకేనా, ఇప్పటికీ కొన్ని వేలాది మందికి ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తం అనేది ఈ రోజుకి సరఫరా కావడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినప్పుడు వరుసగా రాష్ట్ర ప్రభుత్వాల చేత అత్యంత గొప్ప పురస్కారాలు కూడా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళు. అంతేకాకుండా మదర్ తెరిస్సా జన్మదిన సందర్భంగా 2008లో ఆగస్టు 26న తిరుపతిలో ఇతను ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2011 ఫిబ్రవరి 1న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను 2012 నుంచి 2014 మధ్య కేంద్రానికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా విధులు నిర్వహించడం జరిగింది. ఇతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటి వరకు దాదాపుగా 45 సంవత్సరాలు కావడం జరుగుతుంది. 45 సంవత్సరాల్లో దాదాపుగా 155 సినిమాలు అంటే నటించడం జరిగింది. అంతేకాకుండా ఇతను చేస్తున్నటువంటి సేవలకు గుర్తించినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇతనికి 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అవార్డు రావడానికి ప్రధాన కారణం ఏంటని చెప్పుకుంటే మనకు చిరంజీవి ప్రదర్శిస్తున్నటువంటి అంటే అందరి పట్ల ఉన్నటువంటి భావము రావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో చూసి ఇచ్చారని మనకు అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ముప్పారం వెంకయ్య నాయుడు. ఇతను మాజీ ఉపరాష్ట్రపతి బీజేపీ నుండి అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఏర్పడినటువంటి అనేక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా బీజేపీ పార్టీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సభాపక్ష నేత కూడా వివరించడం జరిగింది.
అయితే అతనికి పర్సనల్ డాటా ఒకసారి చూద్దాం. పర్సనల్ ఒకసారి చూద్దాము. 1948 జూలై 1న ఇతను జన్మించడం జరిగింది. ఇక్కడ నెల్లూరులోని చవటపలవ అనే గ్రామంలో రంగయ్య నాయుడు రమణం అనే దంపతులకు ఇతను కమ్మ కుటుంబంలో జన్మించడం జరిగింది. ముఖ్యంగా విఆర్ కళాశాల నుండి డిగ్రీని, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను పొందడం జరిగింది. 1977 నుంచి 88 మధ్య జనతా పార్టీ తరఫున ముఖ్యంగా యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. 1978లో మొదటిసారిగా ఉదయగిరి అనే శాసనసభ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. 1980 నుండి 85 మధ్య ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ముఖ్యంగా భారతీయ పార్టీ తరపున శాసనసభ పక్షనేతగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత 1985లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తర్వాత 1988 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఓకేనా. 1993 నుండి బీజేపీకి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత 1998లో రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. వాజ్పేయి ప్రభుత్వంలో 2000 సంవత్సరంలో ఏర్పడినటువంటి వాజ్పేయి ప్రభుత్వంలో ఇతను ముఖ్యంగా కేంద్రంలో గ్రామీణ మంత్రిత్వ శాఖగా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా 2004 మధ్య బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. బీజేపీకి అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో ఇతను అంటే ఈ అధ్యక్ష సమయంలో మహారాష్ట్రలో బీజేపీ పార్టీ పరాజయం పాల్గొవడంతో దానికి ముఖ్యంగా నైతిక బాధ్యత వహిస్తూ మన యొక్క వెంకయ్య నాయుడు ఈ యొక్క అధ్యక్ష పదవి నుంచి తొలగడం జరిగింది. ఆ తర్వాత 2005లో మరోసారి ఇతన్ని బీజేపీ పార్టీకి ఉపాధ్యక్ష పదవిని స్వీకరించడం జరిగింది. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఇతను విధులు స్వీకరించాడు. అది 2017 నుండి 2022 మధ్య. మోడీ హయాంలో ఇతను 2014-17 మధ్య కేంద్ర పట్టణాభివృద్ధి, గ్రామీణ నిర్మాణము మరియు పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇతను రాజకీయవేత్త కాబట్టి పబ్లిక్ అఫైర్స్లో ఇతనికి అవార్డు రావడం జరిగింది 2020 సంవత్సరంగాను. ప్రజా సంబంధాలలో ఇతనికి 2020 సంవత్సరంగాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పద్మా సుబ్రహ్మణ్యం. ఈమె భరతనాట్య కళాకారిణి. ఈమె 1943 ఫిబ్రవరి 4న మద్రాసులో జన్మించడం జరిగింది. మద్రాసు రాష్ట్రానికి చెందిన ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకరు వచ్చేసి ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది వైజయంతి మాలా బలి. నెక్స్ట్ వచ్చేసి పద్మా సుబ్రహ్మణ్యం. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇద్దరికి రావడం జరిగింది. ఒకరు వచ్చేసి ముప్పారం వెంకయ్య నాయుడు, ఇంకో వ్యక్తి వచ్చి మెగాస్టార్ చిరంజీవికి రావడం జరిగింది. పద్మా సుబ్రహ్మణ్యంకి వచ్చేసి కళలు అనే విషయంలో రావడం జరిగింది, కళారంగంలో రావడం జరిగింది. ముఖ్యంగా ఈమె వచ్చేసి నృత్యంలో పిహెచ్డి చేయడం జరిగింది. 1983లో సంగీత నాటక కమిటీ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమణి అనే అవార్డును, అంతేకాకుండా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాస సమ్మన్ అనే అవార్డును పొందడం జరిగింది. 2020 సంవత్సరానికి గాను ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా కళారంగంలో ఈమెకి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి బిందేశ్వర్ పాఠక్. మరి బిందేశ్వర్ పాఠక్ విషయానికి వస్తే 2023 ఆగస్టు 15న న్యూఢిల్లీలో మరణించాడు. మరి ఎందుకు ఇతను వార్తల్లో చనిపోయినాక ఇస్తున్నారంటే సంవత్సరం లోపే అవుతుంది కాబట్టి ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్కి 2020 సంవత్సరానికి గాను సామాజిక సేవ అనే విభాగంలో ఇక అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇతన్ని టాయిలెట్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. ఓకేనా. అంతేకాకుండా బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అంతేకాకుండా శానిటేషన్ శాంతాక్లాస్గా ఇతను పిలవడం జరుగుతుంది. ఇతను బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా రాంపూర్ బఘెల్ అనే గ్రామంలో జన్మించాడు. 1968లో గాంధీజీ జయంతి శతాబ్ది ఉత్సవాల కమిటీలో ఇతను బంగీ ముక్తి ఆ యొక్క విభాగంలో చేరాడు. ఆ సమయంలోనే ఇతనికి సఫాయి కార్మికుల మీద వారి యొక్క పని విధానం పట్ల ఇతనికి
అంటే కొన్ని సమస్యలపైన ఇతను పోరాటం చేయడం జరిగింది. అప్పటి నుండే సఫాయి కర్మచారుల సమస్యలపై అవగాహన ఏర్పడి మరుగుదొడ్డి స్నానము, మూత్ర విసర్జన వంటి సౌకర్యాలను రుసుము చెల్లించి వినియోగించుకునే సౌలభ్యంతో 24 గంటలు తెరిచి ఉండే విధంగా ఇతను అంటే కాంప్లెక్స్ తీసుకోవడం జరిగింది. రైట్. ఆధ్వర్యంలో 1947లో వీటిని 1974లో ఈ సులభ కాంప్లెక్స్ను ప్రారంభించాడు ఈ బిందేశ్వర్ పాఠక్. ఇతడు చేస్తున్నటువంటి అంటే సామాజిక సేవను గుర్తించి 2020 సంవత్సరం గాను పద్మవిభూషణ అనే అవార్డు రావడం జరిగింది. రైట్. 2020 సంవత్సరం గాను 5 ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. 5 ఎవరు అంటే ఒకరు వైజయంతి మాలా బలి, ఈ వచ్చేసి కళారంగంలో ఇవ్వడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కొణిదెల చిరంజీవి గారు వచ్చేసి కళారంగంలో ఇవ్వడం జరిగింది. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ముప్పారం వెంకయ్య నాయుడు వచ్చేసి ప్రజా సంబంధాలు పబ్లిక్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. ఇతను కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్ వచ్చేసి సామాజిక సేవ సోషల్ వర్క్లో ఇవ్వడం జరిగింది. ఇతనికి వచ్చేసి బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం వచ్చేసి కళారంగంలో ఇవ్వడం జరిగింది. ఈమె వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి పద్మ అవార్డ్స్లో రెండవ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మభూషణ్ వచ్చేసి మొత్తం మీద మనకు 17 మందికి ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 17 మందిలో ముఖ్యంగా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయినటువంటి ఫాతిమా బీబీ ఆమె మరణాంతరం ఇవ్వడం జరిగింది. ఈమె రీసెంట్గా వార్తలో నిలిచిన వ్యక్తి. ఓకేనా. ఈమెకు వచ్చేసి ప్రజా సంబంధాలు పబ్లిక్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. ఈమె కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. పద్మభూషణ్ అవార్డు 2020 సంవత్సరం 17 మందికి ఇవ్వడం జరిగింది. అందులో మొదటి వ్యక్తి వచ్చేసి శ్రీమతి ఫాతిమా బీబీ వచ్చేసి ఈమె సుప్రీంకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేశారు. అందుచేతనే వార్తలో నిలిచింది. రీసెంట్గా మరణించడం జరిగింది కాబట్టి ఈమె కూడా వార్తలో నిలిచింది. నెక్స్ట్ అరుమస్తి జి.ఎన్. కామా, ఈమెకు వచ్చేసి సాహిత్యం, విద్య, జర్నలిజంలో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిథున్ చక్రవర్తి వచ్చేసి పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి డాన్సర్. ముఖ్యంగా ఇతను వచ్చేసి సినీ నటుడు. ఇతను ముఖ్యంగా జీరో నుండి హీరోగా ఒక వ్యక్తి కష్టపడితే ఏదైనా సాధించవచ్చు నిదర్శనమే మిథున్ చక్రవర్తి. ఇతను ముఖ్యంగా హీరోగానే కాకుండా విలన్ పాత్రలో విభిన్న పాత్రలు నటించి ఆనాటి ప్రజానికాన్ని ముఖ్యంగా సినీ ప్రియుల్ని ఎంతో ఉర్రూతలిగించి తన డ్యాన్స్ తోటి మైమర్పించాడు మిథున్ చక్రవర్తి. 1982లో వచ్చినటువంటి డిస్కో డ్యాన్సర్. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ను ఆనాటి ప్రజలు చూసి సినీ ప్రియులు చూసి ముఖ్యంగా ఎంతో మెచ్చుకోవడం జరిగింది. అలాంటి సాంగే ఐ ఆమ్ ఏ డిస్కో డ్యాన్సర్ అనే సాంగు ఆనాటి ప్రజల్ని ముఖ్యంగా స్టెప్పులు వేసి ఆ రోజుల కుర్రకారును ఒక ఊపిందని చెప్పుకోవచ్చును. అలాంటి వ్యక్తికి ఈనాడు ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఏది నెక్స్ట్ మిథున్ చక్రవర్తి కళలలో ఇవ్వడం జరిగింది పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ సీతారాం జిందాల్. జిందాల్ ముఖ్యంగా ఇతనికి వచ్చేసి వాణిజ్యము ముఖ్యంగా పరిశ్రమలలో ఇవ్వడం జరిగింది. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి యువాంగ్ లియి ఇతను కూడా వాణిజ్య రంగంలో ముఖ్యంగా పరిశ్రమలు ఇవ్వడం జరిగింది. ఇతను తైవాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ముఖ్యంగా విదేశీలలో విభాగంలో ఇవ్వడం జరిగింది. ఇతనికి వచ్చేసి యువాంగ్ లియి. నెక్స్ట్ అశ్విన్ బాలచంద్ మెహతా వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది. ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి సత్యవ్రత ముఖర్జీ ఇతనికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. మరణాంతరం 9 మందికి ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తులను చూద్దాం తర్వాత. మరణాంతరము 3 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఒకరు వచ్చేసి మనము పద్మ అవార్డ్స్లలో మొదటి అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్లో చెప్పుకోవడం జరిగింది. అతనే బిందేశ్వర్ పాఠక్. తర్వాత వచ్చేసి పద్మభూషణ్లో మరొక వ్యక్తి వచ్చేసి మరణాంతరం ఇచ్చే వ్యక్తి వచ్చేసి సత్యవ్రత ముఖర్జీ. ఓకేనా. ఇతనికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ యొక్క అవార్డును ప్రజా సంబంధాలు ముఖ్యంగా పబ్లిక్ అఫైర్స్లో ఇతను వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ శ్రీరామ్ నాయక్ వచ్చేసి ఇతను కూడా ప్రజా సంబంధాలు ముఖ్యంగా ఇతను వచ్చేసి కేంద్రంలో మంత్రిత్వ శాఖను పొంది మాజీ మంత్రి అయినట్టు శ్రీరామ్ నాయక్ ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి 9వ వ్యక్తి వచ్చేసి తేజస్ మధుసూదన్ పటేల్. ఇతను వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది. ఇతను గుజరాత్ చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఓలంబేరి రాజగోపాల్. ఇతను కూడా రాజకీయ చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా కేరళ రాష్ట్రం చెందినటువంటి కేంద్రానికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి. ఇతను వచ్చేసి ఓలంబేరి రాజగోపాల్ కేరళ రాష్ట్రం చెందిన వ్యక్తి. ఇతను కూడా పబ్లిక్ అఫైర్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దత్తాత్రేయ అంబారస్ మయాలు. ఇతను కూడా
ఇతను వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. ఇతను వచ్చి కళారంగం కళలలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరణాంతరం మరొక వ్యక్తి తోగ్దాన్ రిన్ పోబే పోచే, ఓకేనా, ఇతనికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. ఆధ్యాత్మిక రంగంలో ఇవ్వడం జరిగింది. ఇతను వచ్చేసి లదక్ ప్రాంతానికి చెందినవాడు. నెక్స్ట్ ప్యారలల్ శర్మ, ఇతను అంటే సింగర్ అన్నట్టు, అందుచేతనే కళల్లో ఇవ్వడం జరిగింది. ఇతను వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటివి సింగరిమ, రైట్. చంద్రశేఖర్ ప్రసాద్ ఠాకూర్, ఇతను వచ్చేసి బీహార్ రాష్ట్రం చెందిన అంటే వ్యక్తి. ఇతనికి వైద్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉషా ఉతుమ్ ఇది వచ్చేసి సింగర్ వచ్చేసి ఈమె మన తెలుగులో కూడా పాటలు పాడడం జరిగింది. అది వచ్చేసి మన తెలుగులో కూడా పాటలు పాడడం జరిగింది. చాలా పాటలు పాడింది. రేసు గుర్రం అనే సినిమాలో కూడా పాడడం జరిగింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ విజయకాంత్, ఇతను వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి నటుడు. ఇతడు రీసెంట్గా మరణించడం జరిగింది. అందుచేతనే ఇవ్వడం జరిగింది. కళల విభాగంలో రావడం జరిగింది. ముఖ్యంగా ఇతని గురించి చూద్దాం. విజయకాంత్ సినిమాల్లోకి పనికిరావడానికి ఎంతోమంది అవమానించారట. అలాంటి బాధలు దిగమింగుకొని అతను బ్లాక్ కలర్లో ఉండడం జరుగుతుంది. అతని యొక్క సినిమాలు చూసినట్టయితే మనకు చాలా వరకు మంచి మంచి సినిమాలు కనబడతాయి. మనకు ఒకటి సింధూర పువ్వు అనే సినిమా, అంటే మనకు అందరికీ తెలిసిన సినిమానే. కెప్టెన్ అంటే మామూలుగా కెప్టెన్ ప్రభాకర్, రెండు సినిమాలు కూడా చాలా మంచి సినిమాలనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇతను వచ్చేసి 150 సినిమాలకు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఇనుక్కు ఇలై అనే సినిమా ద్వారా ముఖ్యంగా తమిళ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఇతను అడుగు పెట్టడం జరిగింది చెప్పుకోవచ్చును. అంతేకాకుండా ఇతను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చిన 1990లో వరదలు వచ్చినప్పుడు ఇతను ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి మర్రి చెన్నారెడ్డిని కలిసి ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అందుచేతనే ఇతనికి సామాజిక సేవ ముఖ్యంగా, అంతేకాకుండా తమిళనాడు రాష్ట్రంలో హీరో కాబట్టి ఇప్పుడు రీసెంట్గా చనిపోవడం జరిగింది కాబట్టి ఇతనికి అవార్డు ఇవ్వడం జరిగింది. అందుచేతనే ఇతను వార్తలో నిలవడం జరిగింది, రైట్. పద్మ అవార్డ్స్ మరణాంతరం పొందిన వ్యక్తులు ఒకరు వచ్చేసి 9 మంది అని చెప్పుకోవడం జరిగిందా. బిందేశ్వర్ పాఠక్ వచ్చేసి సామాజిక సేవ, ఇతను వచ్చేసి బీహార్ రాష్ట్రం చెందినవాడు. ఇతను పద్మ విభూషణ్ రావడం జరిగింది. నెక్స్ట్ కెప్టెన్ విజయకాంత్, ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది, కళలు విభాగంలో రావడం జరిగింది, తమిళనాడు. ఇతనికి వచ్చి పద్మభూషణ్ రావడం జరిగింది, ఈ పద్మభూషణ్. నెక్స్ట్ సత్యవ్రత ముఖర్జీ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్లో రావడం జరిగింది, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ తోగ్దాన్ రిచ్ పోచే వచ్చేసి ఆధ్యాత్మిక రంగంలో రావడం జరిగింది, ఈమె లడక్ చెందినటువంటి వ్యక్తి. ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు వచ్చేసి ఫాతిమా బిబి, ఈమెకు పబ్లిక్ అఫైర్స్లో రావడం జరిగింది, కేరళ రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి. ఈమె కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హరీష్ నాయక్. వీళ్ళంతా కూడా ఈ ముగ్గురు వచ్చేసి పద్మ భూషణ్, ఈ నలుగురు వచ్చేసి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఒకసారి చూద్దాం. హరీష్ నాయక్ వచ్చేసి సాహిత్యము, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది. ఇతను గుజరాత్ చెందినటువంటి వ్యక్తి. సురేంద్ర మోహన్ మిశ్రా కళల విభాగంలో రావడం జరిగింది. ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఫకారావుర్ చిత్రన్ నంబుది ప్రసాద్, ఇతను సాహిత్యము అండ్ లిటరేచర్ అండ్ విద్యలో రావడం జరిగింది. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. శ్రీ నేపాల్ చంద్ర సూత్రధర్, అతను వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు, సామాజిక సేవలో రావడం జరిగింది. పద్మ అవార్డ్స్ మరణాంతరం పొందిన వ్యక్తులు ఎవరైనా చూస్తే 9 మంది 2020 సంవత్సరానికి గాను. ఒకరు బిందేశ్వర్ పాఠక్, కెప్టెన్ విజయకాంత్, సత్యవ్రత ముఖర్జీ, తోగ్దాన్ రిచ్ పోచే, శ్రీమతి ఫాతిమా బీబీ, 6వ వ్యక్తి వచ్చేసి హరీష్ నాయక్, 7వ వ్యక్తి వచ్చేసి సురేంద్ర మోహన్ మిశ్రా, 8వ వ్యక్తి వచ్చేసి ఫకారావుర్ చిత్రన్ నంబుది ప్రసాద్, 9వ వ్యక్తి వచ్చేసి నేపాల్ చంద్ర సూత్రధర్. ఈ 9 మంది కూడా ఇవ్వడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి పద్మ అవార్డ్స్ పొందిన జంట. మరి ఆ జంటలు ఏముందని చూస్తే మనకు 2 జంటలు కనిపిస్తున్నాయి. ఈ 2 జంటలు కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. పద్మశ్రీ అవార్డును వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకరు వచ్చేసి అలీ మహమ్మద్, శ్రీ గనీ మహమ్మద్, వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. కళల విభాగంలో ఇవ్వడం జరిగింది. వీరిద్దరు కూడా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ వచ్చేసి శాంతిదేవి పాస్వాన్, శివన్ పాస్వాన్, వీరిద్దరు కూడా అంటే భార్యాభర్తలు, వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళు బీహార్ రాష్ట్రం చెందిన వాళ్ళు. కళల విభాగంలో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది, రైట్. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ పొందిన విదేశీయులు.
ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఇతను ఒక్కడు మాత్రమే విదేశీలలో మనకు పద్మభూషణ్ కనబడుతుంది. ఇతను పేరు వచ్చేసి యువాంగ్ లియి వాణిజ్యము పరిశ్రమలు అనే విభాగంలో ఇతనికి ఇవ్వడం జరిగింది. తైవాన్ దేశానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా పద్మశ్రీ పొందిన వ్యక్తులు. ఒకరు శ్రీమతి రిజ్వానా చౌదరి బనియా కళలు అనే విభాగంలో రావడం జరిగింది, బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ శ్రీ షార్లెట్ చొపిన్ వచ్చేసి యోగా విభాగంలో ఇతర రంగాల్లో రావడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళు. ప్రియస్ సిల్వేయన్ పిలియోయత్ జత్ వచ్చేసి సాహిత్యము అండ్ విద్యారంగంలో ముఖ్యంగా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో రావడం జరిగింది. వీరు వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ 5వ వ్యక్తి వచ్చేసి శశీంద్రన్ ముత్తువెల్ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ ముఖ్యంగా ప్రజా సంబంధాలు రావడం జరిగింది, పాపువా న్యూగిని అనే దేశానికి చెందిన వ్యక్తి. శ్రీ ఫ్రెడ్ నెగ్రిట్ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో ఇవ్వడం జరిగింది, ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. శ్రీ రవిప్రకాష్ సింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో రావడం జరిగింది, ఇతను మెక్సికో దేశానికి చెందిన వ్యక్తి. 8వ వ్యక్తి వచ్చేసి కిరణ్ వ్యాస్ వచ్చేసి యోగాలో రావడం జరిగింది, ఫ్రాన్స్ దేశానికి వ్యక్తి. 9 మంది విదేశీయులకు పొందిన ఈ 2024 సంవత్సరానికి గాను పద్మ అవార్డ్స్ పొందిన వ్యక్తులు ఎవరంటే 9 మంది. ఒకరు శ్రీ యువాంగ్ లుయి, అతను వచ్చేసి తైవాన్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి శ్రీమతి రిజ్వానా చౌదరి బనియా, ఈమె వచ్చేసి బంగ్లాదేశ్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ చార్లెట్ చోపిన్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ప్రియర్ సిల్వేయన్ పిలియోజత్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. శశీంద్ర ముత్తువేల్ వచ్చేసి పాపువా న్యూగినియా దేశానికి చెందిన వ్యక్తి. శ్రీ ఫ్రెడ్ నెగ్రిట్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. రవిప్రకాష్ సింగ్ వచ్చేసి మెక్సికో. శ్రీ కిరణ్ వాస్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ 9 మంది అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ చూద్దామండి. ఇప్పటిదాకా పద్మభూషణ్ అయిపోయింది. పద్మశ్రీ అవార్డ్స్ని దేశవ్యాప్తంగా ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలకు ముఖ్యంగా అనేక రంగాల కనబరిచినటువంటి ప్రతిభ ఆధారంగా ఈ యొక్క పద్మశ్రీ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా పద్మ అవార్డ్స్లలో ముఖ్యంగా పద్మశ్రీ అవార్డ్స్ వచ్చేసి 110 మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎగ్జామ్ పాయింట్లో చూసినట్లయితే మన రాష్ట్రం గురించి నేర్చుకోవాలి కాబట్టి ముఖ్యంగా అంశాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 8 మందికి రావడం జరిగింది. అందులో 8లో ముఖ్యంగా 5 వచ్చేసి తెలంగాణకి, 3 వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ 3 ఆంధ్రప్రదేశ్లో 2 వచ్చేసి పద్మవిభూషణ్ రావడం జరిగింది. 2కి ఒకరికి వచ్చేసి పద్మశ్రీ రావడం జరిగింది. ఆ పద్మశ్రీ వచ్చిన వ్యక్తే ఉమామహేశ్వరికి రావడం జరిగింది. అది ఆమెకు వచ్చేసి కళలు అనే రంగంలో రావడం జరిగింది. ఆమె గురించి సపరేట్ నేర్చుకుందాం. నెక్స్ట్ తెలంగాణ నుండి 5కి పద్మశ్రీ రావడం జరిగింది. ఆ 5 ఎవరంటే ముఖ్యంగా కళారంగం నుంచి తెలంగాణ నుండి 2 రంగాల్లో రావడం జరిగింది. ఒకటి కళారంగము అయితే ఇంకోటి వచ్చేసి సాహిత్యం అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో రావడం జరిగింది. కళారంగం నుంచి వచ్చిన వ్యక్తులు మనకు 3 కనబడుతున్నారు. ఒకరు వచ్చేసి వేలు ఆనందచారి కాగా ఇంకో వ్యక్తి వచ్చేసి దాసరి కొండప్ప మరొక వ్యక్తి. 3వ వ్యక్తి వచ్చేసి గడ్డం సమ్మయ్య గారు 3వ వ్యక్తిగా చెప్పుకోవచ్చును. ఏది కళారంగంలో. నెక్స్ట్ సాహిత్యం అండ్ విద్యారంగం నుంచి తెలంగాణ నుండి ఎంపికైన 2 వ్యక్తులు ఎవరంటే ఒకరు కేతావత్ సోమ్లాల్, 2వ వ్యక్తి వచ్చేసి కూరెళ్ళ విఠలాచార్యకి దాశరథి అవార్డు రావడం జరిగింది 2018 సంవత్సరానికి గాను. అయితే మొత్తం మీద 2024 నాటికి 1954లో పద్మ అవార్డ్స్ ప్రారంభమైతే 2024 నాటికి 2 తెలుగు రాష్ట్రాలకి వచ్చిన అవార్డ్స్ ఎందుకు సార్ చూద్దాం. రైట్, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క అవార్డ్స్కి 103 మంది ఎంపిక కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి 103 మంది ఎంపిక కావడం జరిగింది ఇప్పటి వరకు. ఏది 1954 నుంచి 2024 నాటి వరకు. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసి 168 మెంబర్స్ ఎంపిక కావడం జరిగింది. తాజా అవార్డులలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మందికి
పద్మవిభూషణ్ రావడం జరిగింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. ఒకరు వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొకరు వచ్చేసి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పారం వెంకయ్య నాయుడు గారు. రైట్. ఇందులో 25 మందికి ఆంధ్రప్రదేశ్లో పద్మభూషణ్ రావడం జరిగింది. 70 మందికి పద్మశ్రీ రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి 103 మందికి విషయానికి సంబంధించిన విషయం. నెక్స్ట్ తెలంగాణ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మనకు 168 మంది అనుకుంటే ఇందులో 14 మందికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. దేశంలో 2వ అత్యున్నత పురస్కారం తెలంగాణకి ఎంతమందికి వచ్చిందంటే 14 మందికి రావడం జరిగింది. రైట్. దేశంలో 3వ అత్యున్నత పురస్కారము తెలంగాణకి ఎంతమందికి వచ్చిందంటే ఇప్పటి వరకు 34 మందికి రావడం జరిగింది. అవార్డు 34 మందికి రావడం జరిగింది. 120 మందికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మరి 2020 సంవత్సరానికి గాను ప్రత్యేకత ముఖ్యంగా ఎవరెవరికి వచ్చింది మరి యొక్క సమాచారం ఎందుకు తెలుసుకుందాం. రైట్. దాసరి కొండప్ప ఇతను ముఖ్యంగా బుర్రవీణ వాయిద్య కళాకారుడు. ముఖ్యంగా ఇతను నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ముఖ్యంగా ఆత్మతత్వము జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా జ్ఞానం చేస్తాడు. రామాయణం, మహాభారతము, హరిశ్చంద్ర పాటలతో పాటు పౌరాణిక గాథలను కూడా వీణ వాయిస్తూ చెప్తాడు. బుర్ర వీణను వాయించుకుంటూ కథలు చెప్తున్న వారిలో ప్రస్తుతము దాసరి కొండప్ప ఒకరు మాత్రమే బతికున్నారు. రైట్. గతంలో దూరదర్శన్లోనూ ప్రదర్శన ఇచ్చినాడు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకటమ్మ. ఈయన భార్య వచ్చేసి వెంకటమ్మ గతంలో చనిపోవడం జరిగింది. ఇతను బలగం సినిమాలో ఒక సాంగ్ పాడడం జరిగింది. అదే ఏంటిదంటే అయ్యో శివుడా ఏమయ్యే పాట అనే సాంగ్ను పాడడం జరిగింది. ఇతను అంతేకాకుండా ఒక గురుకుల పాఠశాలకు కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క బుర్ర వీణను ఎలా వాయించాలని అనే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇతని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇతనికి 2020 సంవత్సరానికి గాను ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. దాసరి కొండప్ప ఏ జిల్లాకు చెందినవాడు అని ఎగ్జామ్ రావచ్చు. ఏ విభాగంలో ఇతనికి ఇచ్చిందంటే కళలు అనే విభాగంలో ఇతనికి అవార్డు రావడం జరిగింది. కళలు అనే విభాగంలో ఇతనికి రావడం జరిగింది. రైట్. ఇతను దామరగిద్దనే అనే గ్రామానికి చెందినవాడు. ఓకేనా. రైట్. ఇతను దేంట్లో ప్రావీణ్యుడు అంటే బుర్రవీణ వాయిద్యం వాణించడంలో కళాకారుడుగా పేర్కొంటారు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి గడ్డం సమ్మయ్య. ఇతను ముఖ్యంగా చిందు యాక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య జనగామ జిల్లా దేవుర్పుల మండలము అప్పిరెడ్డిపల్లి అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఓకేనా. రైట్. ఇతను తన తండ్రి రామస్వామి నుంచే ఈ కళను పుణికిపుచ్చుకున్నాడు. 5వ తరగతి వరకు చదివిన సమ్మయ్య తన 12వ ఏట నుంచే రంగస్థలంపై వేదికపై అనేక రకాల పాత్రలు వేస్తూ యాక్షగానం కళను ప్రదర్శిస్తూ 5 శతాబ్దాలుగా ముఖ్యంగా 19,000 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రజల్లో సామాజిక విషయాలలో అనేక ప్రచారం చేస్తూ ముఖ్యంగా అక్షరాస్యత, పర్యావరణము పరిరక్షణపై అంతేకాకుండా అనేక విషయాలపై కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. ఓకేనా. అంతేకాకుండా తన పేరు మీదుగా ఇతను చిందు యాక్ష కళాకారుల సంఘాన్ని స్థాపించాడు. అంతేకాకుండా గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం స్థాపించి ముఖ్యంగా ఇక చిందు యాక్షగానాన్ని ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తున్నాడు. కాబట్టి 2020 సంవత్సరానికి గాను కళల విభాగంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతనికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి కూరెళ్ళ విఠలాచార్య. ఇతను వచ్చేసి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకిలో పుట్టాడు. ఇతను ముఖ్యంగా 2018 సంవత్సరానికి గాను ఇతనికి తెలంగాణ ముఖ్యంగా దాశరథి పురస్కారం రావడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను ఇతనికి దాశరథి పురస్కారం రావడం జరిగింది. ఈయన ముఖ్యంగా సాహిత్యము అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఇతనికి రావడం జరిగింది. పద్మశ్రీ అవార్డు 2020 సంవత్సరానికి కూరెళ్ళ విఠలాచార్యకి ఏ విభాగంలో అవార్డు వచ్చిందని క్వశ్చన్ అడుగుతాడు 100%. కాబట్టి మీరు అవార్డు వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఇతనికి రావడం జరిగింది. ఓకేనా. ఎడ్యుకేషన్ విభాగంలో ఇతనికి అవార్డు రావడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఏ జిల్లాకు చెందినవాడు అంటే భువనగిరి జిల్లా ముఖ్యంగా రామన్నపేట మండలం వెల్లంకి అనే గ్రామంలో ఇతను జన్మించాడు. ఓకేనా. ఇప్పటి వరకు దాదాపుగా 5,000 పుస్తకాలతో ఒక భాండాగారం గ్రంథాలయాన్ని కూడా స్థాపించాడు మన యొక్క కూరెళ్ళ విఠలాచార్య.
ఇతని గురించి మన యొక్క నేను రచించిన తెలంగాణ సమాజం సంస్కృతి పుస్తకంలో చాలా వివరణ ఇవ్వడం జరిగింది, అక్కడ వీలైతే చూడండి. రైట్. నెక్స్ట్ ఆనందచారి వేలు ఇతను ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే పరిగణించి ఇతనికి ఇవ్వడం జరిగింది. కానీ ఇతను జన్మించింది మాత్రము ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందచారి వేలు హైదరాబాద్లో స్థిరపడ్డాడు. 1980లో ఇది దేవాదాయ శాఖలో సహాయక అధిపతిగా చేరి అన్నవరము, ముఖ్యంగా శ్రీశైలము, విజయవాడ, కాణిపాకము, సింహాచలం, యాదగిరిగుట్ట, రీసెంట్గా యాదగిరిగుట్ట ఉంది కదా, అందులో ఉన్నటువంటి అన్నిటికీ రూపం అంటే ఇచ్చింది మన యొక్క ఆనందచారి వేలు. అందుచేతనే ఇతనికి కళలలో ముఖ్యంగా ఈ యొక్క విభాగం 2020 సంవత్సరానికి గాను ఈ యొక్క పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది 2020 సంవత్సరానికి గాను. రైట్. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యంగా ఇతను క్రియాశీలక పాత్ర పోషించాడు. దానికి ఆ టెంపుల్ యొక్క ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్యంగా YTDA ప్రధాన అంటే దానికి ఒక అధ్యక్షుడిగా ఇతను నియమించడం జరిగింది. ఓకేనా. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఈయన ప్రతిభను గుర్తించి 2017లో శిల్పకళా విభాగంలో ప్రతిభా పురస్కారం ఇతనికి రావడం జరిగింది. 2017లో పొట్టి శ్రీరాములు యొక్క తెలుగు విశ్వవిద్యాలయం వచ్చేసి ఇతని యొక్క శిల్పకళా విభాగంలో ఇతనికి ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేసింది. రైట్. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కెతావత్ సోమ్లాల్ వచ్చేసి వార్తలు నిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే 2020 సంవత్సరానికి గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఎందుకు వచ్చిందంటే ఇతను బంజారా భాషలో భగవద్గీతను రాయడం జరిగింది. ఇతను యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఆకుతోట బావి అనే తండాకు చెందిన వ్యక్తి. ఓకేనా. 1700 శ్లోకాలతోటి 16 నెలల పాటు ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. ఓకేనా. బంజారా లిపిలో ముఖ్యంగా ఇది తెలుగులో ఉన్నటువంటి ఈ యొక్క భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించి రాయడం జరిగింది. దీనిని చివరిగా తిరుపతి దేవస్థానము 2014లో ఇతను రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించడం జరిగింది. ఓకేనా. ఎస్బీఐలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన తర్వాత ఈయన బంజారా జాతి జాగృతి కోసము 200 పైగా పాటలు రాశాడు. జనగం హాస్టల్లో ఉంటూ చదివేటప్పుడు పక్కనే ఉన్నటువంటి గుడిలో నుంచి వచ్చే ప్రతిరోజు కూడా లౌడ్ స్పీకర్లో ఉన్నటువంటి భగవద్గీత దీనిని ముఖ్యంగా వీరి యొక్క బంజారా భాషలోకి రాయడం జరిగింది. ఇతనికి 2020 సంవత్సరానికి గాను ఏ విభాగంలో పద్మశ్రీ వచ్చిందంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో వచ్చిందని చెప్పాలి. ఓకేనా. ఇది చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ చివరి అంశం వచ్చేసి ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి హరికథలో ఈమె ప్రావీణ్యురాలు. ముఖ్యంగా హరికథలో ఏకైక వ్యక్తి మహిళ ఎవరంటే చెప్పడంలో దిట్టెవరంటే ఉమామహేశ్వరి గారే. రైట్. చిన్నతనంలో సరదాగా వినేందుకు వెళ్ళి తను నేర్చుకొని అంచెలంచెలకు ఎదిగి జాతీయ స్థాయిలో కళాకారిణిగా గుర్తింపు పొందింది మన యొక్క ఉమామహేశ్వరి గారు. ముఖ్యంగా ఏపీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఈమె ముఖ్యంగా తెలంగాణలోని వెములవాడలో పెరిగారు. తండ్రి లాలాజీరావు నాదస్వర విద్వాంసుడు. ఆయన వెములవాడ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా 3 శతాబ్దాలుగా పనిచేశాడు. ఆ కోణంలోనే ఈమె హరికథను నేర్చుకొని అంటే అనేక కార్యక్రమాల్లో ఇవ్వడం జరిగింది. అందుచేతనే ఈమెకి ముఖ్యంగా కళారంగంలో ఈమెకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది 2020 సంవత్సరానికి గాను. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైందండి. నెక్స్ట్ వీడియోలో భారతదేశంలో ముఖ్యంగా అంటే అన్ని రాష్ట్రాల పరంగా చూసినట్లయితే పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది, వారి యొక్క ఏ అంశాల ఆధారంగా వారికి ఇవ్వడం జరిగింది, ఆ అంశాలపైన కంపల్సరీ బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోయినసారి గ్రూప్ 1లో పద్మశ్రీకి సంబంధించి వాళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు, వారు ఏ నేపథ్యంలో వారికి ఇవ్వడం జరిగింది, వారు ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు అనే అంశాలపైన బిట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ అంశం పైన నెక్స్ట్ అంటే చేసేటువంటి వీడియోలో సెకండ్ వీడియోలో పద్మశ్రీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము పద్మవిభూషణ్, పద్మశ్రీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వ్యక్తుల గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో దేశంలో సంబంధించి
సంబంధించి పద్మశ్రీ పొందిన వ్యక్తుల యొక్క విశిష్టత ఏంటి, వారికి ఏ రంగంలో వచ్చింది, వారి యొక్క ఏ రాష్ట్రం చెందిన వారు అనే విషయాలపైన స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి ఏంటంటే మనం 2024 సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి జస్ట్ వన్ వీక్లో గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి షెడ్యూల్ ఎలా ప్రిపేర్ కావాలి, ముఖ్యంగా ఏ పుస్తకాలు చదవాలి అనే అంశం పైన క్లారిటీ ఇస్తాము. కాబట్టి మీరు మా యొక్క ఛానల్ని ముఖ్యంగా ఈ యొక్క వీడియోకి సంబంధించి ముఖ్యంగా ఫుల్ డేటా మొత్తం కావాలనుకుంటే మీరు మన యొక్క రఘుదేపాకు సంబంధించి జీనియస్ ఆనంద్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. జాయిన్ అయితే ఈ యొక్క ప్రిపరేషన్ విధానం ముఖ్యంగా మీరు 100% విజయం సాధించే దిశగా నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మా యొక్క ఛానల్ ద్వారా సమాచారం ఇస్తాం కాబట్టి మా యొక్క ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ. రైట్, ఆల్ ది బెస్ట్ కూడా. రైట్.